వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే. నేడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి యాత్ర 2 రోజుల పాటు రద్దు చేయడం జరిగింది. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకులు పున్నాల లక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఎట్లా చూస్తారు సార్ దీన్ని? కేసీఆర్ గారి ప్రచార యాత్ర 2 రోజుల పాటు రద్దు చేసిందని అంటే ఈ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో కనబడుతుంది కదా, వాస్తవమే కదా. ఇప్పుడు సరే, ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ పెట్టాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని. సరే, కొన్ని మంచి చెడులు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వ్యవస్థలోనైనా ఉంటాయి. కానీ ఇలా ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో, ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ కోణంలో కక్షపూరితంగా చేసే కార్యక్రమాలలాగా చాలా స్పష్టంగా కనబడుతుంటే ఏమనుకోవాలా? ఎలక్షన్ కమిషన్ కూడా మిగతా సెంట్రల్ ఏజెన్సీస్ లాగా అయిపోయింది అనుకోవాలనా లేదా? అంతే కదా. ఇప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ గతంలో ఇప్పుడు ఎలా ఉన్నాయనేది మనకు చాలా స్పష్టంగా ఉంది కదా. మరి అటువంటిప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ విషయంలో అన్ని రాజకీయ పార్టీలను ఒకే దృష్టితో, ఒకే కోణంలో, ఒకే పద్ధతిలో, ఒకే చట్టం కింద చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని పక్కన పెట్టి కేసీఆర్ గారు అన్నారని బస్సు యాత్రలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని, ప్రజల మద్దతు బ్రహ్మాండంగా వస్తున్నది అని వాళ్ళు ఏం చెప్పలేక ఇదేదో ఇన్స్టిగేట్ చేశారు. సరే, చట్టపరమైన విషయంలో చర్యలు ఒక ఎత్తు అయితే, మరి ఇదే కంప్లైంట్స్ ముఖ్యమంత్రి మీద 8 సార్లు, మిగతా మంత్రుల మీద, ఇంకా మంత్రుల మీద, జూపల్లి మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, అందరి మీద ఇచ్చారు కదా. మరి వాటి మీద ఇన్ని రోజుల నుంచి ఎందుకు చర్యలు కలదు? దాదాపు 28 అప్లికేషన్స్ ఈసీలో పెండింగ్లో ఉన్నాయి. దానికి చర్యలు తీసుకోవాలా వద్దా? ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడో మీరే సాక్ష్యం కదా. నేను ఇప్పుడు ఏమైనా మాట్లాడితే అది తప్పు అవుతుంది, దురదృష్టం కదా. అది తీసుకోమంటున్నాం. ఇంకోటి, ఎవరి మీద చర్య తీసుకుందా ఐసీ? ఎవరైనా ఈ దేశం 140 కోట్ల మంది, 52 నుంచి ఎన్నికల జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఒకే ఒక్క వ్యక్తి కేసీఆర్ 14 పర్యాయాలు మన ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేసుకున్న ఎన్నికల లోపల వరుసగా గెలిచిన వ్యక్తి. అంటే ప్రజల మద్దతు పొందినట్టేనా? ఈ 14 సార్లు గెలిచి 42 సంవత్సరాలలో ఎలక్షన్ కమిషన్ ఏనాడైనా, ఎప్పుడైనా, ఎన్నడైనా యాక్షన్ తీసుకున్నదా? ఇవాళ తీసుకుందా? ఓకే, మీ దృష్టిలో యాక్షన్ తీసుకోవాలని ఉందేమో. కానీ ఇటువంటి యాక్షన్ తీసుకోవడం వల్ల మీరు దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏం చేస్తున్నారు? ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండే వ్యక్తులను ఏ రకంగా చూస్తున్నారు? యాక్షనేనా? ఒక్క నిమిషం, యాక్షనేనా? మరి అయితే మిగతా వాళ్ళ మీద ఏం తీసుకోరు? ఆలస్యం దేనికి? దీనికి సమాధానం చెప్తారా? చెప్పరు. కేసీఆర్ గారి పైన తీసుకోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? మొదలే చెప్తే ప్రజాదరణ వస్తున్నది, ప్రజాదరణ చూసి ఓర్వలేక మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు రావనే ఉద్దేశంతో ఏదో ఇది ఇంకింత నష్టం చేస్తుంది వాళ్ళకి. ఇప్పుడు చూడండి, మోడీ గారు, కేసీఆర్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజల ముందుకు పోయినప్పుడు ఏం మాట్లాడుతున్నారో మీరు చూశారు కదా. మరి 3 పెట్టనా స్పీచ్లు? ఏ రోజు ఆ రోజు ఇది రేవంత్ 6 గ్యారంటీలలో ఉన్న 13 అంశాల మీద ఏమన్నా మాట్లాడుతున్నాడా? మేము ఇచ్చామని చెప్తున్నాడా? ధైర్యంగా ఓటేయమని చెప్తున్నాడా? లేదు. ఆరోపణలు చేస్తున్నాడు, నిందలేస్తున్నాడు, తొండలు అంటాడు, లంకెబిందెలు అంటాడు, ఇంకేమో అంటాడు. ఏమో నాకేమన్నా, మీకేమైనా కనపడాయా? నాకు తెలియదు. ఎట్లా చూస్తారు సార్ కిషన్ని అరెస్ట్ కూడా? ఇది ఆ కోణంలో వచ్చి తప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే కోర్టులో పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉన్నదానికి పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి, న్యాయం జరగడానికి చేసిన చర్యలు ఇక్కడ మన లీగల్ సెల్ చర్యలు తీసుకుంటా ఉంది. దాంట్లో రాత్రి 2:10 దాకా అక్కడ ఉన్నారు. ఎవరైనా ఇప్పుడు ఎన్నికలంటే ఎవరైనా మేమే గెలవాలనుకుంటారు తప్ప. తెలుసుకో, ధైర్యం ఉంటే ప్రజల ముందుకు వచ్చి నువ్వు చేసిన పని చెప్పుకో, నీ చరిత్ర చెప్పుకో. మరి అవతల వాళ్ళ మీద రాళ్ళేసేదో బయటపడతావంటే ఎట్లా? నువ్వు చేసింది 100 రోజుల్లోనే 9వ తారీఖే రుణమాఫీ అంటివి, 9వ తారీఖే 7,700 కోట్లు ఇస్తా అంటివి. ఏం ముఖం పెట్టుకుని పోతారా, మాట్లాడతారయ్యా ప్రజల ముందు? 100 రోజులు దాటింది, 120 రోజులు అంది. 2 రోజులలో
7,700 కోట్లు ఇస్తాను ఆయనే ఇప్పటి వరకు ఇయ్యలేక ఒక మంత్రి ఏమో నాకే రాలేదని చెప్తుండగా ఇంకా ముఖ్యమంత్రి గారేమో 5 ఎకరాల పైన 5 లక్షల మందికే ఉన్నాయని చెప్తే 5 లక్షల మందికి కూడా ఇచ్చే పరిస్థితి లేక 10,000 ఇస్తామంటుంటే 15,000 ఇస్తామని చెప్పిన ఆయనకి ఈ మాటలు మాట్లాడితే ఏం చెప్పాలి చెప్పండి, ఎట్లా నమ్ముతారు ప్రజలు? దేవుళ్ళ మీద ఓట్లు కూడా ఇస్తున్నారు కదా సార్. ఇక చేత కాకపోతే ఏం చేస్తారా? ఇప్పుడు దేవుళ్ళ మీద ఓట్లు వేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నీ మీద నమ్మకం లేకలే కదా. ఓకే, నీకు దేవుని మీద నమ్మకం ఉందా? దేవుని మీద నమ్మకం ఉంటే మనం ఏం నమ్ముతాం? దేవుడు సర్వాంతర్యామి ఏమన్నాడు? దేవుడు గుళ్ళో ఉండాలట, ఈయన శాసిస్తున్నాడు. భక్తి ఏమో గుళ్ళల్లో ఉండాలట. ఏ మనిషి ఆయన? ఓకే, దేవుణ్ణి శాసించగలిగే శక్తి కలిగిన మనిషి ఉంటే మనమంతా ఏం నమ్ముతాం? భారతదేశంలో భగవంతుడు సర్వాంతర్యామి, ఇందు గలడందు లేడు అంటాం. అంతేనా? అనువనువున ఉన్నాడంటాం. మరి అనువనువున ఉన్నాడని నమ్మే మనము మనిషిలో దేవుణ్ణి చూడగలిగితే సమస్యలు రావు కదా, అపోహలు రావు కదా, అసూయలు పెరగవు కదా. అది చూస్తున్నావా? 4 కోట్ల మంది అవకాశం ఇచ్చారు. బుద్ధి కలిగి ఉండి ప్రజల అవసరాలు తీర్చడానికి కంకణం కొట్టుకొని మంచి చేయి, నీకు అవకాశం ఇచ్చారు. నీ అవకాశాన్ని మేము తీసేయమంటున్నామా? ఏమైనా దీపమంటున్నావా? దేశంలో ఎక్కడ లేని పాలన తీసుకొస్తాం, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం. చెప్పడానికి ఉన్నది, మస్తుగా అవుతుంది. ఓహో, ఎందుకు నేను కూడా చెప్తా. ఇది మిమ్మల్ని అందరినీ చంద్రలోకం తీసుకుపోయి వస్తాను, చంద్రుని దగ్గరికి. తెలంగాణ ప్రజలే మొట్టమొదటిసారి చంద్రలోకం మీద అడుగుపెట్టే ప్రయత్నం చేస్తా అంట. అవుతుందా? చెప్పడానికి ఏమన్నదా? ఆ నోరేనా ఇంకేమన్నా? ఆలోచన లేకనా? అయ్యో, అంతే కదా. 7,700 కోట్లు ఇయ్యలేని ఆయన 40,000 కోట్ల రూపాయలు ఇవాళ 100 రోజుల లోపల ఇస్తానని ఎట్లా నమ్ముతావు? ఇస్తా అన్నది ఇవ్వకపోతే పోతుంది, ఆ డేట్ అయిపోయాయి. ఇప్పుడు ఎట్లా నమ్మాలా? అందుకోసం తప్పదు. నమ్మకం కోల్పోయారంట కాంగ్రెస్ పైన. నమ్మకం కోల్పోతున్నారు. ఇంకా పోతుంది. ఏదో 10 సంవత్సరాలు ఇక్కడ అవకాశం ఇచ్చే కదా, ఆయన ఇంకేదో చేస్తాడు అనేది సర్వసాధారణంగా మామూలు జనం కొంత ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ ఎక్స్పెక్ట్ చేసింది నువ్వు 4 రోజుల్లోనే ఇది చేస్తుంది, అంతే కదా. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా సార్ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ప్రజాదరణ ఏ విధంగా ఉంది సార్ పార్లమెంట్? అరే, అసెంబ్లీలో ఓడిపోయినా మీరు బాగున్నారయ్యా. ఓటమి గెలుపు ఎంత తేడా? 1.8%. 1.8% 4 లక్షలు, అంతే కదా. 60 లక్షల మంది కార్యకర్తలు సభ్యత్వాలు ఉన్న పార్టీ, వాళ్ళను ఆదరించే పార్టీ, 39 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీ అప్పుడే అయిపోయిందా? ఒకసారి 2 రోజులకే అయిపోయిందా? రాజకీయాలు మనసు దేశంలో చూస్తలేమా? అవును, 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీలు పడిపోయి మళ్ళీ వేరే పార్టీలు రాలేదా? అయితే దాన్ని ఏమన్నా అంటున్నామా? ఆరోపణ చేస్తున్నావా? నీకు అవకాశం వచ్చింది మంచి చేయంటున్నావు, నువ్వు చెప్పింది చేయమంటున్నావు, తప్ప? దానివల్ల మాకు ఆదరణ పెరుగుతున్నది అంటున్నాం, మేము చూస్తున్నాం. మీరు చూడలేకపోతే మేమేం చేస్తాం? రేపు మళ్ళీ ఎలక్షన్లో తెలుస్తుంది. ధన్యవాదాలు.